లోకమును చూశాడు. లోకములో ఉన్నదంతయు ఏంటండి? శరీరాశ, నేత్రాశ, జీవపుడమ్మ. అంటే ఈ లోకం మనకి ఎలా కనబడుతుందో చెప్పండి. ఎలా కనబడుతుందో చెప్పండి. రమ్యమైనదిగా కనబడుతుంది, అందంగా కనబడుతుంది. ఈ లోకములో ఉన్నదంతా చూడండి. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించొద్దు. దేవునికి స్తోత్రం. కానీ అనుకోని రీతిగా మనం ప్రేమించేదేంటి? లోకమును లోకములో ఉన్న వాటినే ప్రేమిస్తాం. అవునంటారండి. కానీ దేవుడు మనకేం చెప్తున్నాడు? అమ్మా, నా ప్రియమైన దేవుని ప్రజలారా, దేవునిని ఆశించి మనం బ్రతుకుతూ ఉన్నట్లయితే దేవుడు మనతో చెప్పుచున్న మాట, లోకములో ఉన్న వాటిని ప్రేమించొద్దు. కారణం ఏంటంటే లోకములో ఉన్నది అది తండ్రి వలన కలిగినవి కావు. జాగ్రత్త. అవన్నీ కూడా లోక సంబంధమైనవే. అవి ఏం చేస్తున్నాయంటే మనుషులు కోరికలను పుట్టిస్తున్నాయి. శరీరాశ చూపునకు రమ్యమైనదిగా. బా, ఎంత బాగుంది కదండి. ఒకవేళ మన భీమవరంలో రూపాయికి సీరెత్తున్నారనుకోండి, ఎంతమంది ఉంటారు శక్తులు? కానీ బయట నుంచి మెసేజ్ అంతా లటక్కని బయటికి పారిపోతున్నాం. ఎందుకు? రమ్యం, ఆఫర్ కదా. మన ఈరోజు ఆధారం కదా, శుక్రవారం KFC చికెన్ మంచి ఆఫర్ పెట్టాడు. అసలు ఆ రోజున జువల్పాలెం రోడ్ అసలు ఖాళీ లేదండి. ఎందుకంటే ఆఫర్ భలే ఉంటుంది చికెన్. నాకు తెలియదు, రాత్రి పూట పడుకునే ముందు సరదాగా ఫోన్ చేస్తే టింగ్ ఒక మెసేజ్ వచ్చింది, 50 ఆఫ్ KFC అని. అబ్బా, బుక్ చేద్దామంటే టైం లేదు, తెచ్చేవాళ్ళు ఉండరు. ఆశ. లోకము ఎలా ఉంటుందంటే చక్కగా రమ్యమైనదిగా చక్కగా ఉంటుంది. ఎందుకంటే మనిషిని శోధించటానికి, మనిషిని ఏ విధము చేతనైనను వాడిలో అనగా వాడితో కలుపుకొని నాశనం చేయడానికి వస్తున్నాడు. ఎవడండి? మన అత్యంత స్నేహితుడైన ఎవరు? బా, ఎంత బాగా తెలుసు మనకి కదా. స్నేహితుడు, మన స్నేహితుడు అడే కదండి. దేవుడికి చోటు ఉండదు కానీ ఆడికి మంచి చోటు ఉంటుంది. ఎక్కడ? మన ఇంట్లో, మన ఒంట్లో, అంటే మన బీరువాలో, ఎక్కడైనా ఆడికి చోటు ఉంటుంది. ఎవడికి? సైతానికి అడిగి. కానీ దేవుడికి నీ హృదయంలో చోటు ఉందా? మన ఇంట్లో చోటు ఉందా? ఆలోచన చేయండి. లోకములో ఉన్న వాటిని ప్రేమించొద్దు. ఎందుకు అంటే అవన్నీ లోక సంబంధమైనవే. అందుకనే ఇక్కడ 3 విషయాలు: శరీరాశ, నేత్రాశ, జీవపుడమ్మ కదండి. ఈ చర్మానికి ఒక ఆశ ఉంటుంది, ఈ స్కిన్కి కదండి. మంచి కోరికలను అనుభవించు, మంచి బాగా బ్రతుకు. లోకములో ఏమేమి ఉన్నాయో మంచి బ్రాండెడ్స్ వేసుకో అంటది ఈ చర్మం. ఎందుకులే అని అమ్మగానికి నాన్నగాని తప్పుగా అన్నారా? వాళ్ళ పని అయిపోయి, ఏమెత్తనా నాకు, ఇవి కూడా వేసుకోద్దా అంట. ఎందుకు? శరీరం అడిగిందే మనం చూస్తాం తప్ప అమ్మ వాళ్ళు, నాన్న వాళ్ళు మన భవిష్యత్తు ఆలోచన చేసి మనల్ని ప్రేమించి మనకు చెప్పే మాట మనకు అర్థం కాదు. ఒకసారి మనం ఆలోచన చేద్దాం. దేనిని ఆశించి వస్తున్నా? దేవుని మందిరముల నుంచి వెళ్ళిపోయాడు. కారణం ఏంటంటే ఇహలోకమును స్నేహించాడు. ఇహలోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపుడమ్మ. అంతే, ఆయన చరిత్ర అక్కడితో ఆగిపోయింది. ఎంతో ఉన్నతమైన స్థితులలో ఉండి పరిచర్య చేయవలసిన ఆ దేమ ఏమయ్యాడు తెలుసండి? లోకమును స్నేహించేసాడు. ఈ రోజున మనము కూడా దేవుని మందిరానికి పేరుకి వస్తున్నామేమో, కానీ ఇంకా లోకమునే స్నేహిస్తూ మనం బ్రతుకుతున్నామేమో. ఈ మనోహర ఉపవాస పండుగ దినములలో సరి చేసుకోవడానికే దేవుడు ఈ అవకాశాన్ని మీకు నాకు ఇచ్చాడు అని ఆలోచన చేసుకుని మనము సరి చేసుకోగలిగితే, మనము దేవుని సన్నిధిని, దేవుని ఆ మహిమను, ఆయన ఇచ్చు రక్షణను ఆశించి మనము రాగలిగితే, ఏమండి, లోకము మనకు ఎలా కనబడుతుంది తెలుసండి? పెంటగా కనబడుతుంది. హల్లెలూయా. చాలా మంది అంటారు కదండి, నేను అది వదిలి దేవుని దగ్గరికి వచ్చాను, ఇది వదిలి దేవుని దగ్గరికి వచ్చానంటారు. కానీ మనం అంటాం, దేవుని కంటే గొప్పది ఏముందండి? ఆలోచన చేయండి. ఉద్యోగము గొప్ప అంటే లోకములేదు గొప్ప, గవర్నమెంట్ జాబ్ లోకములో గొప్ప,
కానీ దేవునికి ఆయన బిడ్డగా ఉండటం ఆయనకు గొప్ప. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన బిడ్డగా ఉండాలి, ఆయనకి ఇష్టమైన బిడ్డగా మనం బ్రతకాలన్నది ఆయన ఆశ. కానీ ఈరోజు దేనిని స్నేహిస్తున్నామండి? ఇహలోకమునే స్నేహిస్తున్నామా? ఆలోచించేయండి. ఇహలోకమును స్నేహించడం ద్వారా ఏమవుతున్నాయంటే, ఒకసారి మీకు కొన్ని విషయాలు మీకు అర్థమవడానికి కొన్ని వచనాలు మీకు చూపిస్తాను. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. నా భాష అందరికి అర్థమవుతుంది కదండి, మాది భీమవరం, అందుకని అడుగుతున్నాను. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12 నుండి 14 వచనాలు మనం చదువుకుందాం. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి, మరియు మీ అవయవములను, చూడండి, మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతులలో నుండి సజీవులమనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుకొనుడి. మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. కనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. దేవునికి స్తోత్ర. ఇక్కడ పౌలు భక్తుడు మరొకసారి గుర్తు చేస్తున్నాడు, లోకమును స్నేహిస్తే, లోకములో ఉన్న వాటిని ప్రేమిస్తే, ఇక్కడ అంటున్నాడు శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు ఏలుబడి చేయకూడదండి. పాపం ఏలుబడి చేయకూడదు. మనలో ఎక్కువ ఏలుబడి చేసేది ఏంటండి అమ్మా? మనలో ఎక్కువగా ఏలుబడి చేసేది ఏది? అంతేనా? దురాశ గర్భం ధరించి ఏం కంటది? పాపం పరిపక్వం ఏం కంటది? మరణాన్ని కంట. చూసారా? దురాశ కదండి. ఆశ ఉండటం తప్ప మంచిదా? తప్పు అంటారా మంచిదంటండి? మాట్లాడినమ్మా, ముందు తెలుగు, ఇంగ్లీష్ మాట్లాడితే తెలుగే కదా, చెప్పండి. అంటే ఆశ ఉండటం మంచిదా చెడ్డదా? మంచిది. ఆశ ఉండొచ్చు, కానీ దురాశ మనకి తృప్తి ఇక చాలు అనేది ఏం చెప్పండి? అన్నం అంతే. ఎందుకంటే లోన సంచెట్టాడు దేవుడు అండి. ఆ సంచి నిండింది అనుకో మన వల్ల కాదు. ఇక్కడ దాకా తమ్ముడు అని బాబు నీకు దండం సార్ అని చెప్పాడు. ఎందుకంటే ఇది ఎంతవరకు అంటే అంతవరకు తినగలుగుతాం అండి, అతిగా తినలేం కదా. ఇప్పుడు చూడండి పాపం ఈ లోన్ ఉన్న సంచులు పని చేయక బయట సంచులు ఆడుతున్నారు, తెలుసా మీకు? అవునంటారా కాదంటారు? బయట ఆడుతున్నారు. అలాగే తప్పు జాలి కనుక మనం తినే అన్నానికి ఇంకో సంచి ఉందనుకోండి, ఎంతైనా రానిస్తాం, అవునంటారా? కానీ మన వల్ల కాదు, అంత చాలు. కానీ మిగతా ఇంట్లో కానీ ఆశ తక్కువ ఉంటుందా? మన ప్రభుత్వం వారు ఒక మంచి బిల్డింగ్ కట్టించారండి, ఎంత సంతోషం, ఎంత బాగుంది అని అందులోకి వెళ్ళి సంతోషంగా ఉండగా పక్కన అదే ప్రభుత్వం వారు మంచి డబుల్ బెడ్రూమ్తో మంచి డూప్లెక్స్ కడుతున్నారు అనుకోండి, మనకి ఏం పడుతుంది? ఎంత ఆశ! అదే ఆశ. అది నేను అదే చెప్తున్నాను. చావునకు లోనైన శరీరమందు దురాశ వల్ల వచ్చే ఈ పాపము ఏలుబడి చేయకూడదు. ఈ పాపమునకు ఈ అవయవములను అప్పగించుకోవద్దు. దేవునికి స్తోత్ర. ఎందుకంటే ఈ శరీరం ఒక రోజు సమాధిలోకి అంటే మట్టిలో కలిసిపోతుంది. మొన్నైనది వెనకటి వలనే మరలా భూమికి చేరుతుంది. ఈ శరీరము ఒక రోజు మట్టిలో కలిసిపోవాల్సింది. ఎంత గొప్పోడైనా, ఎంత డబ్బున్నవాడైనా, ఎంత దరిద్రుడైనా, లేని వ్యక్తి అయినా 2x6 పొడిగి అయితే 7, లోతు 4 అడుగులు అదే గుంటలో పెడతారు. డబ్బు ఉంది అనుకోండి మంచి పెట్లు పెడతారు, డబ్బు లేదనుకోండి 40 పెట్లు వేస్తారు, అంతే అయిపోయింది. ఎవరికైనా అదే గుంట. కానీ ఈ శరీరమందు చావునకు లోనవుతున్న ఈ శరీరమందు ఏమి ఏలుబడి చేయకూడదంటే పాపము
చేయకూడదు. దేమ యెహోలోకమును స్నేహించడానికి కాగల కారణం ఏంటంటే పాపము వలన లోకమును స్నేహించాడు, లోకములో కలిసిపోయాడు, పాపములో మునిగిపోయాడు. పాపం వలన వచ్చు జీతం మరణానికి పాత్రుడైపోయాడు. ఈ రోజున మీరు దండం పెట్టి చెప్తున్నా, లోకమును స్నేహించద్దు, లోకములో ఉన్న వాటిని ప్రేమించద్దు. వాటి వలన వచ్చేది మనకి శిక్ష తప్ప ఆశీర్వాదము కాదండి. దేవునిని మనము ప్రేమించగలిగితే, దేవునిని మనము నమ్మగలిగితే, ఇక్కడ పౌరు భక్తుడు చక్కగా చెప్తున్నాడు కదండి, మీ అవయవములను నీతి సాధనములుగా, అంటే సాధనాలు అనగా కిందలో ఫుట్ నోట్లో చక్కగా పెట్టారండి. ఏంటండి ఆయుధం. ఆయుధాలు అంటే ఏం గుర్తొస్తాయి మనకి? ఆయుధాలు అంటే ఏం గుర్తొస్తా చెప్పండి? కత్తి, గన్ను, అంటే మగవాళ్ళకైతే సీసాకాయ పగలు పడితే ఆయుధం, ఇంకా ఇవన్నీ ఆయుధాలుగా గుర్తొస్తాయి. కానీ మన ఆయుధం ఏంటంటే ప్రార్థన. హల్లెలూయా. మన ఆయుధము ప్రార్థన. దేవుని సన్నిధిలో మోకరించి అడిగినది పొందుకోలేనిది ఏముందండి? దేవునికి స్తోత్రం. కానీ దేవుడిచ్చిన ఈ శరీరం వద్దు ఒక ఆయుధాన్ని ఇచ్చాడు, ప్రార్థన. మోకరించి ప్రార్థన చేయి. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు అని ఈ ఆయుధాన్ని ఇచ్చాడు. ఎప్పుడైనా వాడతామా? అంటే అస్సలా. ఒకవేళ తప్పు చేశారనుకోండి, మనకి ఏదైనా అన్యాయం చేశారనుకోండి, వాళ్ళకి ఎన్ని అన్యాయం చేస్తాం? నాకు చేస్తావా, నీ సంగ చెప్తాను అని వాళ్ళ కష్టం వచ్చినప్పుడు ఇంకెక్కువ చేస్తాం కదా. కానీ దేవుడు మనకి ఏం చెప్పాడు? అండ్ ఏం చెప్పాడు? నిన్ను ఎలా చూసుకుంటున్నావో, నిన్ను ఎలా ప్రేమించుకుంటున్నావో అలాగే నీ పొరుగు వారిని కూడా ఎప్పుడైనా ప్రేమిస్తామా? చచ్చినా రాదా? ఎందుకంటే మనలో సామెత అంటే చింత చచ్చినా బాగుంది కదా, చింత చచ్చినా పులుపు సాగు. ఈ రోజుల్లో మనలో దేవుడున్నా మనలో పాపం సత్తలేదు. అందుకు ఈరోజు చెప్తున్నాడు, చావునకు లోనైనా ఈ శరీరమందు పాపము ఎగనవద్దు, మీ అవయవములను దుర్నీతి సాధనములుగా అప్పగింపొద్దు. అంతే. ఎందుకంటే మన దేవుడు ఎవరుంటే పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ప్రభు. దేవునికి స్తోత్రం. మరణాన్ని జయించిన వాడు, పాపమును ఏం చేశాడండి? పాపమును నుండి మనకు విముక్తి కలుగజేసిన వాడు. అటువంటి దేవుడు చెప్తున్నాడమ్మా, మీరు సజీవులు అనుకొని మిమ్మును మీరే ఎవరికి అప్పగించుకోవాలంటే దేవునికి అప్పగించుకోవాలి. దేమ ఏం చేశాడంటే దేవునికి అప్పగించుకోలేదు. దేనికి అప్పగించుకున్నాడండి? ఏమైపోయాడు? కలిసిపోయాడు. ఒక్కసారి మనం ఆలోచించేద్దామా, మనము మన బ్రతుకులను దేవునికి అప్పగించుకుంటే, మన బ్రతుకులను దేవునికి సమర్పించుకుంటే, మనము దేవుడు మనకిచ్చిన అవయవాలు ఎలా మారుతాయి తెలుసండి? మీ అవయవములను నీతి సాధనాలుగా దేవునికి అప్పగించండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేమ లోకములో ఉన్నదే ప్రేమించాడు, లోకములో ఉన్న వాటినే ప్రేమించాడు. కారణం ఏంటంటే పాపం ఆయనలోనికి వచ్చేసింది. పాపం ఆయనను అధికంగా ఏలుబడి చేసింది. చావునకుల్లోనైనా ఆయన శరీరమందు దుర్నీతియే, దురాశయే, పాపమే ఏలుబడి చేసింది. పాపమునకే తన అవయవములను అప్పగించుకున్నాడు. కానీ ఈ రోజున దేవుని బిడ్డలంగా మీరు నేను మన అవయవాలు దేవుని మహిమార్థమై దేవునికి ఉపయోగపడేటట్లుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకొక ఉదాహరణ మీకు చెప్తాను. ఒకసారి మీ పరిశుద్ధ గ్రంథం ఇంటికి వెళ్ళాక చదవండి. సంఖ్యాకాండము 22, 23, 24 అధ్యాయాల్లో ఒక వ్యక్తి కనబడతాడు. అది మీకు షార్ట్గా చెప్పడానికి పేతురు రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయము
2వ అధ్యాయము 15-16 తెన్నని వచనాలు. మార్గమును విడిచి తెన్నని మార్గమును విడిచి బెయోరు కుమారుడైన బీలాము పోయిన బెయోరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయేది. ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానములు ప్రేమించి ప్రేమించను. అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తము అతడు గద్దింపబడి. చాలండి. ఇక్కడ మనకు ఒక వ్యక్తి కనబడుతున్నాడు. ఆయన ఎవరంటే దైవజనుడు. ఎవరంటే బిలాము. దేవుడు అయితే మాట్లాడేవాడండి. దేవుడు ఆయన దర్శించేవాడు. కానీ ఆయన ఎవరిని దీవిస్తే దేవుడు వారిని దీవిస్తున్నాడు. దేవుడు ఎవరిని శపిస్తే వారిని అది జరుగుతుంది. ఇది పక్క దేశ ప్రజలు రాజు చూసి ఆ పెద్దలను పంపించి బిలాముతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తే, మీరు ఇంటికి చెప్పిన కదా సంఖ్యాకాండము 22, 23, 24 అధ్యాయాలు చదివితే చాలా స్పష్టంగా కనబడుతుంది. పాపం బిలాముతో వాళ్ళు మాట్లాడినప్పుడు, అయ్యా నా దేవునితో మాట్లాడి మీకు చెప్తానని 3 సందర్భాల్లో చెప్తారు. దేవుడు వారితో అనగా బిలాము గారితో చెప్పిన మాట చెప్తాడు. కానీ ఎక్కడ స్నేహించాడో ఇక్కడ అంటున్నాడు కదండి, బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానములు ప్రేమించాడు. అంటే అబద్ధమును చెప్పడానికి ఇష్టపడిపోయాడు. దేవుడు చెప్పినది కాకుండా దేవుడు చెప్పలేనిది. ఈ రోజుల్లో జరిగేది అదే కదండి. ఎక్కడ చూసినా దుర్బోధే కనబడుతుందమ్మా. లోకమును స్నేహించే బోధే కనబడుతుంది. దేవుని ఆశించే సేవ బోధ ఎక్కడ కనబడట్లేదు. దయచేసి మీకు అదే చెప్తున్నాను. లోకమును స్నేహించిన బోధ నేను చెప్పిన దాన్ని ఖండించను. లోకములో ఉన్న వాటిని అమ్మా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. దేవుడు దీవిస్తాడు. కానీ బైబిల్ గ్రంథంలో చూడండి, దేవుణ్ణి నమ్ముకొని దేవుని చిత్త ప్రకారంగా నడిచిన వారందరికి ఏం కలిగినాయి? మళ్ళీ చెప్పారు, శ్రమలే కలిగాయి. నేను ఇప్పుడు ఎక్కడికైనా దేవుడు నమ్ముకుంటే మీరు దీవించబడతానని చెప్పను. నేను ఏం చెప్తానంటే, దేవుడు నమ్ముకుంటే మీకు కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, శోధనలు వస్తాయి. ఫస్ట్ మా అమ్మగారు మా ఇంట్లో రక్షించబడినప్పుడు మా నాన్నగారు చిత్రహింసలు పెట్టారు. మా అమ్మగారు మామూలుగా కాదు, హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నప్పుడు చాలా ఇబ్బంది పెట్టారు. ఎందుకంటే సమర్పణ చేసుకుని చక్కగా దేవునిలో వెళ్తూ ఉంటుంటే మామూలు టార్చర్ పెట్టలేదు మా అమ్మగారిని. అప్పటికి నాకు చాలా తక్కువ వయసు. మా అమ్మగారు ఏ సంఘానికి వెళ్తున్నారో ఆ సంఘ కాపరిని కూడా అనరాని అంటే దుర్భాషతో ఆయనను తిట్టిన సందర్భాలు ఉన్నాయి. అయినా మా అమ్మ వెనకకు తగ్గలేదు. పిలిచిన దేవుడు గొప్ప దేవుడు, నమ్మదగిన దేవుడు, నా కుటుంబాన్ని మారుస్తాడన్న విశ్వాసంతో మా అమ్మగారు ముందుకెళ్ళినప్పుడు అదే ప్రార్థన మా నాన్నగారిని రక్షించింది. దేవునికి స్తోత్రం. అదే ప్రార్థన మా కుటుంబం అంతటిని రక్షించింది. ఈ రోజున హైదరాబాద్ 95లో మేము విడిచిపెట్టాం. 1996లో హైదరాబాద్ పట్టణాన్ని నుంచి ఇక్కడికి వచ్చాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎన్నో కష్టాలు. తినడానికి తిండి ఉండేది కాదు, ఉండటానికి నీడ ఉండేది కాదు, కట్టుకోవడానికి సరైన వస్త్రాలు ఉండేవి కాదు ఆ రోజులు. అవి మా నాన్న పనికెళ్ళి ఏదైనా తెస్తే అది తిందామని ఆశతో, నాకు 2 అక్కలండి, వాళ్ళ వైపు మా నాన్న పనికెళ్ళి వస్తా ఉంటుంటే ఇచ్చే పొట్లం వరకు చూసేవాళ్ళు. ఆ రోజులు అటువంటివి. కానీ నేను చెప్తాను, ఆ కష్టాలు కనుక మనం తట్టుకోగలిగితే ఆ తర్వాత ఆశీర్వాదం. అది ఎవరు ఆపినా ఆగదు, ఏమండి, ఎవరు వద్దన్నది ఆగదు. ఎందుకంటే శోధించబడిన పిమ్మట మనం ఏమవుతాం? సువర్ణంగా మారుతాం. దేవునికి స్తోత్రం. కానీ ఈ సత్యమును మనము తెలుసుకుని బ్రతుకుతే లోకపు బోధ అది అలా ఉండదు. అంటే మీ అకౌంట్లో ఫుల్ అవుతుంటే నమ్మద్దు. దేవుడు నమ్ముకుంటే మీ కష్టాలు తీరిపోతాడు నమ్మద్దు. దేవుడు కష్టాలు తీర్చడానికి వచ్చాడు కానీ ఆయన ముఖ్యముగా ఈ లోకానికి రావడానికి కాగల కారణం ఏంటంటే, అమ్మా లోకములో ఉన్న వాటిని ప్రేమించకుండా నన్ను ప్రేమించి నా మార్గములో నడిస్తే నేను మీకు రక్షణ ఇస్తానన్నాడు. దేవునికి స్తోత్రం. అది యథార్థమైన బోధ, అది స్వచ్ఛమైన బోధ. ఒక ఆశీర్వాదం వస్తే పరలోకం వెళ్తామండి, వెళ్ళం. ఆలోచన చేయండి. ఒక పాపి రక్షించబడాలని దేవుని యొక్క ఆశ. హల్లెలూయా. ఒక పాపి రక్షించబడితే ఎక్కడ ఉంటాడండి?
ఆయన ఉండు చోట ఉంటాడు. అది దానికంటే ఆశీర్వాదం ఏముంది లోకంలో? హల్లెలూయా. కానీ మనుషులు ఏం చేస్తున్నారండి? లోకమునే ప్రేమిస్తున్నారు. బిలాము కూడా దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించాడు. ఏమయ్యాడండి? అతిక్రమమును బట్టి ఆయన ఏం చేయబడ్డాడంటే గద్దించబడ్డాడు. నువ్వు చేసేది తప్పు అని. ఎలా తెలుసా అండి? ఒక గాడిద కొడతా ఉంటే ఎందుకయ్యా నన్ను కొడుతున్నావు అంటే కళ్ళు తెరవలేని పరిస్థితిలో వచ్చాడు ఇలా. అయ్యా నా ముందు ఉన్నది సాధారణమైన వ్యక్తి. హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతమైన మాట. ఎప్పుడైతే గాడిద మాట్లాడుతుందో బిలాము కళ్ళు తెరవబడము. ఏంటిది మాట్లాడేది ఎవరో అని ఆశ్చర్యపోయినప్పుడు కనబడుతుంది గాడిద. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, ఒకవేళ లోకములను వాటిని ఆశిస్తూ బ్రతుకుతూ ఉంటే దేవుడు ఎవరి ద్వారానైనా మనకు హెచ్చరిస్తాడు. బిలాము ఆ పరిస్థితిని బట్టి ఏమైపోయాడు తెలుసండి? గద్దించబడ్డాడు. లోకమును స్నేహించిన ధీమ ఏమైపోయాడండి? లోకములోనికి వెళ్ళిపోయాడు. ఇంకొక ఉదాహరణ మీకు చెప్పాలని నేను ఆశ కలిగి ఉన్నాను. ఎందుకంటే లోకం మనిషిని ఏం చేస్తుంది? అది చంపేస్తుంది. జాగ్రత్త. ఏం చేస్తుందమ్మా? చంపేస్తుంది. ఈ లోకం మనిషిని చంపుతుంది, కానీ యేసయ్య జీవాన్నిస్తున్నాడు. హల్లెలూయా. ఆ జీవమును మనం పొందుకోవాలి తప్ప ఈ ఉపవాస మనోహర పండుగలలో ఏమండి 21 రోజు ఉపవాసం అంటే మాటలు కాదు. ఈ రోజుల్లో ఒక రోజు ఉపవాసం అంటేనే ఆడిపోతారు కదా. ఇటువంటి పరిస్థితులలో 21 రోజు ఉపవాస ప్రార్థనలు మనం ఆశించింది ప్రభు సన్నిధిలో పొందుకుంటే దానికంటే మించిన గొప్పతనం ఏమి కూడా ఉండదు. ఒక్కసారి 2వ రాజుల గ్రంథం 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనాన్ని మనం చదువుకుందాం. అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడగు గెహాజీ సిరియనుడైన ఈ నయమాను తీసుకుని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనస్సు లేకపోయాను గాని యెహోవా జీవముతో నేను పరిగెత్తుకొని పోయి అతనిని కలుసుకొని అతని యొద్ద ఏదైనా తీసుకుందని అనుకున్నాను. చాలా ఒక్క మాట, ఏదైనా. ఇక్కడ మనకు ఒక వ్యక్తి కనబడుతున్నాడు. ఆయన ఎవరంటే గెహాజీ. 5వ అధ్యాయంలో జరిగిన సంఘటన మీకు తెలుసు. ఎవరండి? నయమాను, ఎలీషా. నయమాను ఎవరంటే సిరియా సైన్యానికి సైన్యాధిపతి. పాపం ఆయనకు కలిగింది ఏంటంటే కుష్ఠరోగం. అయినా పరిపాలన చేస్తున్నాడు. ఎవరికి తెలియదు. కానీ వాళ్ళ ఇంట్లో ఒక అమ్మాయి బొడ్డది పనిచేస్తుంది కదా. చిన్నది అనే ఏ వయసు వరకు అంట చెప్పండి అమ్మ? చిన్నది అన్న వయసు ఏ వయసు వరకు అంట అమ్మాయిని? ఇంకా నేను అంటాను అంటే ఆడబిడ్డలకు బాల్య దశ, యవ్వన దశ ఉంటుంది కదా. 12 సంవత్సరాల వరకు చిన్నదే అంటారు కదండి. పాపం ఆ బొడ్డదానికి ఎన్ని సంవత్సరాలు తెలియదు, కానీ పాపం ఎత్తుకొచ్చేసారు. నాకు ఆ సంఘటన ఊహిస్తే కళ్ళంటే నీళ్ళు వస్తాయి. చిన్నది షోమ్రోను పట్టణం నుంచి ఎత్తుకొచ్చేసారు సిరియన్లు. గుంపులో వచ్చేసింది. తీసుకొచ్చి ఇంట్లో ఆడేశారు. సైన్యాధిపతి ఇంట్లో. అమ్మ గుర్తు రాదా? నాన్న గుర్తు రాడా? అమ్మ పెట్టిన అన్నం గుర్తు రాదా? పాపం అన్నీ గుర్తుంటాయి, కానీ ఏమైందో పరిస్థితి తెలియదు. కానీ ఇంట్లో పనిచేయటం మొదలెట్టింది. చిన్నది పనిచేస్తుంది. అన్నీ గమనిస్తూ ఒక బలహీనత ఇంట్లో గుర్తుపట్టింది. ఏంటంటే యజమానుడి యొక్క బలహీనత. అమ్మగారి దగ్గరికి వెళ్ళింది. అయ్యా అమ్మ, నా యజమానుడు నా పట్టణములో ఒక దైవజని యొద్దకు వెళ్ళాలని నేను ఎంతో ఆశపడుతున్నాను. ఎందుకంటే ఆయన దగ్గరికి వెళ్తే నా యజమానుడు ఏమవుతాడంటే బాగైపోతాడు కదా. బాగోవాలంటే ఎవరికైనా సంతోషమే కదా. అనగానే ఆ తల్లి సంతోషంతో
తన భర్తకు చెప్తే, ఆయన సిరియా రాజుకు చెప్తే, ఈ సంఘటన అంతా జరిగితే ఈయన ఏం చేశాడంటే ఒక లెటర్ పత్రికను పంపాడు. అక్కడ రాజు బట్టలు చెప్పేసుకుంటాడు. ఏంటి, నేనేమన్నా దేవుడినా, ఒకనికి ప్రాణం పోయటానికి ప్రాణం తీయటం నేనేం దేవుడినా అని బాధపడతా ఉంటాడు. వార్త తెలిసిన ఎలీషా అంటాడు, నీవు నివసిస్తున్న ఈ ప్రాంతంలో దైవజనుడు ఉన్నాడని మర్చిపోయావా, నా దగ్గరికి తీసుకురమ్మను అన్నాడు. వెంటనే ఈ మాట విన్నారు. నయమాను ఆయన వస్తా చాలా విలువైనవి తెచ్చాడు. బంగారము, వెండి, వస్త్రాలు చాలా తెచ్చాడు. తెచ్చి ఎలీషా ముందు నిలబడితే, గేహజీ, అయ్యా ఇదిగో పిలిచిన ఆయన వచ్చాడంటే వచ్చాడా, సరే ఆయనను యొర్దాను నదిలోకి వెళ్ళి మునగమను. ఎన్నిసార్లు? 7 సార్లు. రైట్. గేహజీ బయటకు వచ్చి చెప్పాడు, అయ్యా మన యజమానుడు మిమ్మలను 7 సార్లు మునగమన్నాడు యొర్దాను నదిలో, వెళ్ళి మునగండి అంటే ఆయన కోపం వచ్చింది. ఎందుకంటే ఆయన స్టేటస్ చూసుకున్నాడు, ఆయన స్థితి. నేనేమో సిరియా సైన్యానికి సైన్యాధిపతిని, ఈయనేమో నా దగ్గరకు వచ్చి ఏదో చెప్తాడు, లేకపోతే ప్రార్థన చేస్తాడు అనుకుంటే నదులోకి వెళ్ళి మునగమంటాడా? మన దేశంలో ప్రశస్తమైన నదులు లేవా? మన దేశంలో మంచి అంటే మన భారతదేశంలో ప్రశస్తమైన నదులుగా పిలువబడే మనకు తెలిసినవి ఏంటండి? గంగా, యమున, సరస్వతి, గోదావరి, కృష్ణ, ఇవన్నీ ప్రశస్తమైన నదులుగా పిలువబడతాయి మన దేశంలో. అలాగే వారి దేశంలో కూడా మంచి నదులు ఉన్నాయి. అందులో మునిగి నేను శుద్ధులను కాలేనా అని రౌద్రముతో కోపం తెచ్చుకొని వెనక్కి వెళ్ళిపోతున్నాను. సైనికులలో ఒకడు తన్ను తాను చంపుకుని ఎదురుకొచ్చి, అయ్యా అతడు మిమ్మల్ని బాగోవడానికి మీ దగ్గర ఏమీ ఆశపడలేదు కదా, ఆయన చెప్పిందలా ఏంటి, ఎల్లు మునగమన్నాడు, శుద్ధుడు కమ్మన్నాడు, దానికంటే శ్రేష్టమైనది ఏముందయ్యా, వెళ్ళొచ్చు కదా అని చెప్తే సంతోషముతో ఆయన మాట విన్నాడు. సరే నువ్వు చెప్పావు కదా అని. ఒకవేళ అదే నయమాన కోపం ఆయన చంపేయచ్చు, ఆయన అధికారం ఉంది, కానీ మాట విన్నాడు. విని వెళ్ళాడు, మునిగాడు. వాడి దేహం ఏమైందంటే చిన్నపిల్ల మన దేహం అంటే ఆయన తెచ్చినవన్నీ కూడా ఎలీషా గారి ఇద్దామని వెళ్ళిపోయాడు. అయ్యా దేవుడు నన్ను బాగు చేశాడు, ఇదిగో అయ్యా మీ కొరకు తెచ్చని అన్ని తీసుకున్నట్టే. ఆయన ఏమన్నాడు తెలుసా, నీది నాకు ఏది కూడా వద్దు, దేవుడు నీ జీవితంలో చేసిన కార్యమును నేను ప్రాంత ప్రజలకు వెళ్ళి చెప్తాను. మన పదార్థంలో ఒక ఆజ్ఞ గుర్తు రావాలి. ఏంటంటే నీ పొరుగు వాని ఏదియో అంతేనా, ఆశ ఏదైనా, అది కరివేపాకు కావచ్చు, కొత్తిమీర కావచ్చు, అంటే తక్కువ ఏదియో చెప్పాడు. వెళ్ళిపోతా ఉంటే పనోడికి సుప్పా అనుకున్నాడు. ఎందుకు ఆ దగ్గరున్నాయి మామూలు కాదండి, వెండి దగదగలు ఆడిపోతుంది, వస్త్రాలు చూస్తే మామూలుగా లేవు. ఇక్కడ అంటున్నాడు, మన చదివాం కదా 20వ వచనంలో, అంగీకరించుటకు నా యజమానికి ఏమి లేదంటే మనస్సు లేదు. అంటే ఈయనకు మనసు ఆయనకి లేదు బాబా, ఆయనకి అలాగ అనుకున్నాడు, మనసు లేదు. కానీ ఆయన దగ్గరికి వెళ్ళి ఏదైనా తీసుకుందని అనుకున్నాడు. ఏదైనా అన్నది లెక్క మీద చెప్పారు, తన కింద ఉంది అనుకుని ఏం చేశాడు తెలుసండి, పరిగెత్తడం మొదలెట్టాడు. పరిగెత్తడం మొదలెడితే చూడండి ఎలాగంటాడు, చూడండి 22వ వచనంలో, నా యజమానుడు నా చేత. ఎవరంటే పంపింది? ఎవరు యజమానుడు? ఎలీషా గారు ఈ నయమంతా చెప్పిందేంటి, అమ్మా మీది నాకేది వద్దు, దేవుడు మీ జీవితంలో ఏం చేస్తాడో చెప్పండి అని చెప్పి పంపించేస్తే ఆయన మళ్ళా పంపాడంటే. ఎందుకంటే చూడండి ప్రవక్తల శిష్యులలో అమ్మో ఎవరంటండి అలా మంచి యవనస్తులు అంటే మీ పాస్టర్ గారు లాంటి ప్రవీణ్ గారు, తర్వాత తమ్ముడు ప్రసన్న, మంచి యవనస్తులు కదండి, దమ్ముగా వాళ్ళు, మంచి పాటగాళ్ళు, చక్కగా మంచిగా ఉంటారు. అలా మాలాంటి వయసు కలిగిన వారు అంటున్నాడా, ఎఫ్రాయిము మన్యముల నుండి ఆ యుద్ధకి ఇప్పుడే వచ్చింది. ఆ యుద్ధకి ఇప్పుడే అంటే పాప ఉన్నప్పుడు రాలేదు. ఎవరా? నయమాను ఆయన దగ్గర ఉన్నప్పుడు రాలేదు. అంటే స్టోరీ అంత బాగా వెళ్ళడు చూసారా. ఇప్పుడే వచ్చారు ఇద్దరు యవ్వనులు, ఎఫ్రాయిము మన్యాము నుండి ప్రవక్తల శిష్యులు ఇద్దరు నా దగ్గరికి వచ్చారు. కనుక నీవు వారి కొరకు
2 మణుగుల వెండి, లెక్క వచ్చేసింది. ఏదైనా తీసుకుందాం అనుకున్నాడు కదా, అది ఇక్కడ ఉందా? 2 మణుగుల వెండి, 2 దుస్తుల బట్టలను 2 దుస్తుల బట్టలను దయచేయమని సెలవిచ్చాడు. అంతే. 2 మణుగుల వెండి, 2 బట్టలు అంతే ఇమ్మన్నాడయ్యా. ఈయన ఆశ అది. నిజంగా ఎలీషా దగ్గరికి వచ్చారా? పాపం నయమాను ఆనందంతో అయ్యి బాబోయ్ పంపాడా అని ఆనందంతో అయ్యేందుకయ్యా నీకు అనుకూలమైతే రెట్టింపు వెండి తీసుకొనమని. తీసుకుని వెళ్ళిపో అని 2 సైనికులను ఆయనతో పెట్టి ఒక వాహనాన్ని ఇచ్చి పంపించేశాడు. వెంటనే పక్కన ఎక్కడో సర్దేశాడు మహానుభావుడు. సర్దేసి నిలబడితే ఎలిషా అన్నాడు, ఎలిషా గారు నాన్న ఎక్కడికి వెళ్ళావు అంటే కదండి, మా నాన్నగారు కానీ ఫోన్ చేశారు అనుకో, ఎలా ఎక్కడికి వెళ్ళావంటే నేను ఏం చెప్తాను చెప్పండి. ఎక్కడికి వెళ్ళామని మా నాన్నగారు అడిగారు అనుకో, నేను చెప్తాను ఫోన్లో. ఎక్కడికి వెళ్ళలేదు నాన్న, ఇక్కడే ఉన్నాడు, కానీ ఎక్కడికో వెళ్ళిపోయామా. పాపం ఎలీషాతో గెహాజీ కూడా దాన్ని ఎక్కడికి వెళ్ళలేదా, ఎక్కడ ఉన్నా. కానీ ఎలీషా అంటాడు, నాన్న నువ్వు వెళ్ళి ఆశించినది తీసుకుంటున్నప్పుడు నా ఆత్మ నీతో కూడా, నా మనస్సు నీతో కూడా రాలేదా? ఆయన మనసు ఏంటి? ఏది వద్దు. హల్లెలూయా. ఆ మనసు నీతో రాలేదా నాన్న అని చెప్పి అబద్ధం ఆడాడు, ఇబ్బంది పడ్డాడు. ఏమైందో తెలుసా? ఏ కుష్ఠు రోగమునైతే పోగొట్టుకుని వెళ్ళాడో నయమాను, ఆ కుష్ఠు రోగం ఏమైందో తెలుసా? అంటే సర్వకాలం అంటే ముగింపు ఉందంటారండి? లేదు. సర్వకాలము నీకును సంతతికి అంటే ఇంకో పోనది అంటే ఉండునని చెప్పగానే గెహాజీ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. గెహాజీ స్నేహించింది ఏంటంటే వెండి బట్టలు, అంటే విలువైనవి స్నేహించాడు. ఏమైపోయాడని శాపాన్ని తెచ్చుకున్నాడు. ఆశించినది పొందుకోవాలనుకున్నాడు. నా యజమానుడికి ఏమి తెలిసిలే అనుకున్నాడు. కానీ దేవా లోకమును స్నేహించి ఏమైపోయాడంటే పౌలను విడిచి వెళ్ళిపోయాడు. బిలాము ఏమండి బోధను మరిచి చెప్పుదామనుకుంటే అతడు గద్దించబడ్డాడు. కానీ ఇక్కడ చూస్తే ఏమైపోయాడని శాపగ్రస్తుడైపోయాడు. ఆయనను బట్టి సర్వకాలము నీ సంతతికి అంటే ముగింపు లేదు దానికి, అంటే ఉండిపోద్దంతే. ఆ కుష్ఠు రోగముతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఎందుకు ఈ కష్టాలు వచ్చినాయంటే దేవుడు చెప్పిన మాట వినకుండా, దేవుడు ఆశించినది మనము చేయకుండా ఏం చేశాడంటే లోకమును ఆశించినందుకు వచ్చిన కష్టం. ఈ రోజుల్లో మనకు కూడా అంతే కదండి. మనం దేవుని సన్నిధిలో ప్రభువా నీ చిత్తం నా జీవితంలో నెరవేర్చని ప్రార్థన చేద్దామా? ప్రభువా నాకు ఇంత తప్పు ఉంది నాయన, ఈ పోవాలైనా ప్రార్థన చేద్దామా? చెప్పండి, అంతే కదండి. దేవునికి మనం లెక్క చెప్తాం, కానీ ఆయన ఏం చేయాలనుకుంటాడో అది మనం అడగం ఆయన్ని కదండి. మనం ప్రార్థన చేసేసి ఆమెనేంతం అంతే. కానీ యేసయ్య మన పట్ల మంచి ప్రణాళిక కలిగి ఉన్నాడండి. దేవునికి స్తోత్రం. మనం ఊహించేది ఇక్కడే, ఇంతే. కానీ ఆయన అనుకుంటాడు, నాన్న నీ పరిస్థితి ఇక్కడ కాదు నాన్న, ఎక్కడో ఉంచాలనుకుంటున్నాను, ఆ స్థితికి నేను తీసుకురావాలనుకున్నాను. అందుకనే ఈ మనోహర ఉపవాస పండుగ దినాలు నీకే అని దేవుడు మనకు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. లోకముని స్నేహిస్తే ఒకవేళ డూప్లెక్స్ రావచ్చు, బంగారం పెరగచ్చు, వెండి పెరగచ్చు, కానీ నీ హృదయంలో నెమ్మది ఉండదు. ఒకసారి గుర్తుపెట్టుకోండి, మనకి ఈ లోకంలో ఉన్న వాళ్ళకి అంటే ఈ లోకంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఎవరిని చూడటానికి చాలా నవ్వుతూ ఉండొచ్చేమో, ఒక్కసారి కదిపితే వాళ్ళ బాధల వర్ణనాతీతం. అవునంటారు కాదా? బాధలు లేని వాళ్ళు, కష్టాలు లేని వాళ్ళు ఎవరు కూడా. అందుకనే ఈ కష్టాలు ఈ బాధలు తీయడానికి వేసి ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఒకసారి మనం ఆలోచించేద్దాం, మనం దేనిని ఆశించి దేవుని మందిరానికి వస్తాం, దేనిని స్నేహించి మనం ఈ లోకానికి వస్తున్నాం. చివరిగా ఒక తల్లిని మీ ముందు పెట్టి నేను ముగించేస్తాను. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 2వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయినవి. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశ
పైన ఆకాశమందును కింద భూమి యందును క్రింద భూమి యందును దేవుడే నీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యము ఏమాత్రము ఉండదు. నేను ఉపకారము చేసిందని కనుక నేను నా తండ్రి ఇంటికి ఉపకారము చేసి నాకు నిజమైన ఆనవాళ్ళను ఇచ్చి నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను అక్క చెల్లెండ్రు వారికి కలిగిన వారందరూ చావకుండా బ్రతుకునిచ్చి రక్షించినట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణము చేయడను సంఘటన చెప్తా. ఈ మాట చెప్పింది ఒక స్త్రీ, ఆమె పేరు రాహాబు. ఆమె సాధారణమైనది కాదు, ఆవిడ భయంకరమైన వృత్తిలో ఉండిపోయింది. ఆవిడ వేశ్య అనే వృత్తిలో ఎక్కడ ఆమె ధర్మాన్ని చేస్తుందంటే గోడ మీద. అంటే ఈ వ్యాపారం అంటే భయంకరమైన ఈ పాపం ఓళ్ళ మధ్యలో జరగదండి. ఇప్పుడంటే ఎక్కడ అన్నది లేకుండా జరిగిపోతుంది. ఆ రోజుల్లో ఊరు చివర అక్కడక్కడ ఈ పాపాలు జరిగి అంటే వ్యభిచారం. ఈమె ఒక సరిహద్దులో గోడ మీద ఇల్లు వేసుకుంది. అంటే ఆ ఇల్లు అంటే గోడ మీద అంటే ఇప్పుడంటే మన గోడలు ఎలాగండి, గోడ మామూలుగా అంటే ఒక 8 అంగుళాలు 9 అంగుళాలు గోడ మనం కడతాం. ఇప్పుడు అది కట్టట్లేదండి కదా, గోడేసి కట్టేస్తున్నాం, 4 అంగుళాలు గోడేసి కొట్టేస్తారు, అయిపోతుంది. ఆ రోజుల్లో ఆ సరిహద్దుల గోడలు ఎలా ఉండే అంటే ఒక రథం అటు వెళ్తే ఒక రథం ఇటు రావచ్చు, అంత సరిహద్దుల గోడలు అంత బలంగా కట్టుకునేవారు ఆ రోజుల్లో. మరి ఆ గోడ ఎలాగుందో ఆవిడ ఇల్లు కట్టుకుంది అక్కడ. యెహోషువ వేగులు వారిని ఒక ప్రాంతానికి పంపాడు. మీరు వెళ్ళి చూసిరండి. వీళ్ళు వెళ్ళారని వార్త విన్న ప్రాంత ప్రజలే మన పట్టణంలోనికి వేగులు వారు వచ్చారు, వాళ్ళు చంపేండి రాని రాజు వర్తమానం ఇస్తే తెలిసిన వీరు పరుగున వచ్చి గోడ దూకుదామనేసరికి గోడలో ఇల్లు కనపడదు, ఇంట్లో దూరిపోయారు. ఆవిడ దాచేసింది, అయిపోయింది. వెంటనే వెనకాల సైనికులు వచ్చారు. అమ్మా వేలంటే అయ్యా మీరు చూడటం వాస్తవమే, వాళ్ళు వచ్చారు కానీ ఏమేరు తెలుసు ఇప్పుడు ఇక్కడ దూకెళ్ళిపోయారు అన్నారు. సరే మీరు కూడా వెళ్ళండి అయ్యా, మళ్ళీ సూర్యుడు అస్తమించిపోతానంటే వాళ్ళు పరిగెత్తుకుని వెళ్ళిపోయిన తర్వాత ఆ రహాబు వేశ్య వారిని బయటికి తీసుకొచ్చి వారిని నిలబెట్టంటుంది. అయ్యా దేవుడు మీ పట్ల చేస్తున్న కార్యములను మేము వినగా నా గుండె కరిగిపోయింది. దేవునికి స్తోత్ర. ఆమె చూసారా, నేను మీ ముందు దేవాన్ని పెట్టాను, బీలామును పెట్టాను, ఏమంటే గెహాజీని పెట్టాను. వారు లోకమును స్నేహించి లోకములో శాపగ్రస్తులు అయిపోయారు, లోకమును ప్రేమించి లోకములో చచ్చిపోయారు. కానీ ఈమె లోకములో నుంచి దేవుని దగ్గరికి వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లోకములో నుంచి దేవుని దగ్గరికి వచ్చింది, పాపమును విడిచిపెట్టి దేవుని హత్తుకుంది. దేవునికి స్తోత్రం. లోకమును స్నేహిస్తే వచ్చేది మరణం, యేసయ్యను స్నేహిస్తే మరణము నుండి జీవం వస్తుంది. హల్లెలూయా. ఈ యొక్క రాహాబు వార్త చెప్తుంది, అయ్యా దేవుడు మీ పట్ల చేస్తున్న కార్యాలు ఎన్నన్నీ కాదయ్యా. అవి వింటా ఉంటుంటే గుండె కరిగిపోయింది అని, ఆ ఐగుప్తు ప్రాంతం నుండి దేవుడు విడిపించిన కార్యాలని వారికి చెప్పి, అయ్యా ఆ దేవుడు నాకు కూడా, ఆ దేవుడి యొక్క రక్షణ నాకు కావాలి అయ్యా. నాకు మాత్రమే కాదయ్యా, నా తల్లిదండ్రులకు, నా అన్నదమ్ములకు, నా అక్క చెల్లెండ్రులకు ఈ రక్షణ కావాలయ్యా. దయచేసి ఆ ఆనవాళ్ళు పెట్టాలంటే అయ్యా మీకు దండం పెడతానని వారిని అడిగినప్పుడు ఆ వేగులు వారు ఖచ్చితంగా, అమ్మా మేము మీకు ఆనవాళ్ళు ఇచ్చేద్దామని ఏం పెట్టారండి, ఎవరని పెట్టారు. అమ్మా మీ ఊరు ఎక్కడున్నారు మాకేం తెలుస్తుంది అని వాళ్ళు ఏం చేశారండి, నీ దగ్గర తెచ్చి పెట్టుకో అని చెప్పుంటారు. వాళ్ళందరినీ, వాళ్ళ అన్నయ్యలు, అక్కడనే, అన్ననే, నాన్నే, తల్లిని అందరినీ తీసుకొని మామూలుగా ఊహించండి. వ్యభిచారం చేసే ఒక స్త్రీ ఇల్లు ఎంత ఉంటుంది అంటారు అంటే పెద్దగా ఉంటాయా, ఉండవు, చిన్నగా ఉంటాయి. అందులో ఇంతమంది ఎన్ని రోజులు ఉండి ఉంటారు? పడుకుంటే ప్లేస్ ఉందంటారా? బాబు కూర్చుని పడుకుని ఉండొచ్చు, కొంతమందికి నుంచో కనీసం కూర్చుంటే కూడా ప్లేస్ ఉండకపోవచ్చు. ఆ సరిహద్దుల్లో అక్కడక్కడ నిలబడి ఆ గోడ మీద నిలబడ్డారేమో తెలియదు.
అందరిని తీసుకొచ్చి ఏం చేసిందో తెలుసండి, తన ఇంట్లో ఇట్టేసుకున్నాను. ఎందుకంటే అయ్యా, ప్రాంత ప్రజలు దేవుని పేరట అభిషేకించబడిన వారు వస్తున్నారు, వారి దేవుడు మనకు రక్షణ ఇవ్వబోతున్నాడు రండి అని వాళ్ళందరినీ పిలుపునివ్వగా వాళ్ళందరూ రాహాబు ఇంట్లోకి వచ్చేసారు. మనం చెప్తాను మాట, వ్యభిచారం చేసే స్త్రీని అమ్మాని సంబోధించగలుగుతామా అంటే కదా? ఒక స్త్రీగా మీరు కూడా పలకలేరు, నేను కూడా పలకలేను. ఎందుకంటే వాళ్ళు చేసే పాపం భయంకరమైంది. కుటుంబాలను నాశనం చేసే పాపాలు వాళ్ళు చేస్తూ ఉంటారు. కానీ యేసయ్య వారిని ఏమన్నాడు, అమ్మా ఎవరు నిన్ను శిక్షించలేదా? యోహాను సువార్త 8వ అధ్యాయం చివరి వచ్చిన అంటే 1 నుంచి 8 వచనాల్లో ఆయన పలికిన మాట అక్కడ ఉంటుంది, అమ్మా ఎవరు నిన్ను శిక్షించలేదా? అవునయ్యా, అమ్మో ఇంతవరకు నన్ను అమ్మ అని పలికిన వారు లేరు. అయ్యో, నన్ను పలికిన ఈ వ్యక్తి సాధారణమైన వ్యక్తి కాదు, ఈయన లోక రక్షకుడు, హల్లెలూయా అని వెంటనే ప్రభువా అని నన్ను ఎవరు కూడా శిక్షించలేదు. హల్లెలూయా. యేసయ్య ప్రేమ ఎంత ఘోర పాపినైనా క్షమించగలదు. ఈ రాహాబును, ఆయన సంతతిని, ఆమె సంతతిని అంతటిని కూడా దేవుడు ఏం చేసాడు తెలుసండి, రక్షించాడు. కారణం ఏంటో తెలుసా? ఆమె పలికిన మాట ఒక్కటే, మీ దేవుడని యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి యందును దేవుడే. దేవునికి స్తోత్ర. ఎన్ని తరాలకైనా ఎన్ని యుగాలకైనా మారని దేవుడు, దేవునికి స్తోత్ర. ఆయనను ఆశించి బ్రతుకుతే నాకు రక్షణ, ఆయనను ఆశించకుండా బ్రతుకుతే నాకేంటో తెలుసా అండి, శిక్ష. జాగ్రత్త. ఈ ప్రమాదం నుండి రాహాబు గుర్తించింది ఒకటే, ఈ పాపం వల్ల నా శరీర కోరికలు తీర్చబడుతున్నాయి, ధనం వస్తుంది కానీ నాకేం రావట్లేదు, మోక్షం రావట్లేదు. మోక్షమునిచ్చే వ్యక్తి, మార్గాన్ని చూపే వ్యక్తి, పాపమును క్షమించే వ్యక్తి నా ముందుకు వచ్చాడని ఆమె గ్రహించి వేగుల వారికి చెప్పిన మాటను బట్టి ఏమిటి తెలుసండి, రాహాబు సంతతంతటిని కూడా దేవుడు ఏం చేశాడండి, రక్షించాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు కూడా మిమ్మల్ని బట్టి మీ కుటుంబాన్ని దేవుడు రక్షించాలని ఆశపడుతున్నాడు. ఈరోజు మీరు చేస్తున్న ప్రార్థనను బట్టి మీ కుటుంబంలో పెను మార్పును తీసుకురావాలని ఆశపడుతున్నాడు. మీరు చేస్తున్న ఈ విజ్ఞాపన, మీరు చేస్తున్న ఈ యాచన దేవుని సన్నిధిలో ఆయన, మీరు చేస్తున్న మొర ఆయన విని మీ బ్రతుకులలో గొప్ప కార్యాలు చేయాలని ఆయన ఆశపడుతున్నాడు. ఎందుకంటే రాహాబు ఒక్క స్త్రీ ఏం చేసిందండి, కుటుంబం అంతటినీ రక్షించుకుంది. యేసయ్య రావడానికి ప్రధానమైన తల్లిగా మారిపోయింది. హల్లెలూయా. ఎంత గొప్ప భాగ్యం. ఒక వేశ్య సంతాన గర్భాన్ని దేవుడు ఎన్నుకున్నాడండి ఈ లోకములోనికి రావడానికి. అందరూ చీ అనే ఒక గర్భాన్ని దేవుడు ఎన్నుకుని ఆ మార్గము గుండా ఈ లోకానికి వచ్చాడు. ఎందుకో తెలుసా? ఆమె ఒప్పుకుంది, మీ దేవుడే దేవుడు. హల్లెలూయా. ఈరోజు కూడా మనం ఒప్పుకుంటే మన కుటుంబాలు అనేకులకు మాదిరికరంగా మారిపోతాయి. దేవునికి స్తోత్ర. కానీ మనం ఏం చేస్తున్నాం ఒకసారి ఆలోచించండి. దేనిని ఆశిస్తున్నాను? రాహాబు లోకమును విడిచి దేవుని ఆశించింది, కుటుంబం అంతటిని కూడా రక్షించుకుంది. దేవా యెహోవాని ప్రేమించి పౌలును విడిచి వెళ్ళిపోయాడు. బీలాము ఎవడి వంకర మార్గములో నడిచి గద్దించబడ్డాడు. గేహజీ ఆశించిన విధానాన్ని బట్టి కుష్ఠరోగంతో సంతతి అంతటికి కూడా అంటిన కుష్ఠరోగంతో శపించబడ్డాడు. కానీ శాప పాప బ్రతుకులలో బ్రతుకుతున్న ఈ రాహాబు ఏమైందో తెలుసండి, విమోచన తల్లిగా మారిపోయింది. హల్లెలూయా. ఎంత గొప్ప అవకాశం అంటే దేవుడు క్షమించాడంటే క్షమించాడండి, చూపించాడు. క్షమించే విధానం ఎంత గొప్పగా ఉంటుంది. ఆయన దీవిస్తే ఆయన దీవెన ఎంత అద్భుతంగా ఉంటుంది ఆయన చూపించాడు. ఈ రోజున మన బ్రతుకులు మనం ఎందుకు దేవుని చేత దీవించబడలేకపోతాం అంటే, లోకమును ఆశిస్తున్నట్లుగానే దేవుని ఆశిస్తే కార్యాలు జరుగుతాయి అనుకుంటారా? జరగవండి. ఒక్కటి, దేవుని సన్నిధిలో మోకరించినప్పుడు మీ బాధలు కాదు, మీ కష్టాలు కాదు, ఆయన సన్నిధిలో మోకరించినప్పుడు ఆయన వైపు తేరు చూసి, ప్రభువా నీ చిత్తము, నీ ప్రణాళిక నా బ్రతుకులు ఏముందయ్యా, అది నెరవేర్చయ్యా చాలని ప్రార్థన చేయండి. గొప్ప కార్యాలండి.
మన బాధ ఆయనకు తెలియదా? తెలుసు. చెప్పదంటే చెప్పాలి, కానీ ఆయన చిత్తం ఏంటో తెలుసుకుని బ్రతకాలి. ఆయన మన పట్ల ఆశించింది ఏంటో తెలుసుకుని బ్రతికితే ఎంత గొప్ప అవకాశం. నేను ఒక మంచి దైవజనుడి కోసం చెప్పాలనుకుంటున్నాను. ఆయన ఒక మంచి మిషనరీ అండి, అమెరికా దైవజనుడు, అమెరికాలో మంచి సేవ చేస్తున్నాడు. దేవుడు ఆయనకి ఇచ్చిన భారంతో భారతదేశానికి వస్తే భారతదేశం ఆయనను బ్యాన్ చేసింది, రానివ్వకుండా. దేవుడు ఆయనకు రష్యా మీద భారం ఇస్తే రష్యా 40 సార్లు వెళ్ళాడు. ఆయన అద్భుతమైన సేవ చేశాడు. కానీ ఒకసారి రష్యాలో పట్టబడితే జైలు వేశాడు. చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంటే ఆయన అమెరికా వ్యక్తి కాబట్టి కొన్ని విధానములో ఆయన కొరకు వాదించడానికి ఒక వ్యక్తిని పెట్టుకున్నాడు. ఆమె ఆ స్త్రీ రష్యనే. ఆమె వాదించడానికి పెట్టుకోవడానికి జైల్లో ఉన్నాడు. బయటకు వస్తున్నాడు, కోర్టు సమయంలో వెళ్తున్నాడు. కానీ ఈయన బయటకు వచ్చినప్పుడు ఏం చేస్తున్నాడంటే ఎవరైతే ఈయనను అరెస్ట్ చేయించారో వాళ్ళతో మాట్లాడుతూ మొదలెట్టాడు. ఒక రోజున ఏదో చిన్న ఇబ్బంది అవుతే ఆవిడ మేడం అన్నదంట, లాయర్, అయ్యా మిమ్మల్ని అరెస్ట్ చేయించి జైల్లో వేసింది ఆయనే, అయితే మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? మాట్లాడకూడదు అంటే ఆయన చెప్పాడంట, నేను మాట్లాడకుండా ఉండాలి, అందరితో నేను మాట్లాడాలమ్మా అంటే ఆవిడ ఏం అనుకోలేదు. నీకు ఎంత చెప్పని అర్థం కాదని వదిలేసింది. మరలా టాడం వచ్చేసరికి మరలా మాట్లాడు. ఒకసారి అది ఇంకేదో అత్యవసరంగా ఇబ్బంది పడితే ఈయన వెంటనే గబగబ వెళ్ళి ఆయన వాటర్ బాటిల్ తీసి ఆయన నిలిచాడు. వెంటనే ఆ లాయర్ అందంట, నీకు ఏమి ఇబ్బంది సిగ్గులేదా అన్నట్టుగా మాట్లాడి హింసించి ఆయన నిన్ను అరెస్ట్ చేసి జైల్లో పెడితే నువ్వు నిలెత్తావా అంటే మరి తప్పదు కదా. ఆయన ఆపదలో ఉన్నాడు, అవసరతలో ఉన్నాడు. ఆయన అవసరత నేను తీర్చాలి, అంత ఇచ్చానమ్మా, అది యేసయ్య ప్రేమ అని చెప్పాను. ఆవిడేమో వాళ్ళు దేవుని నమ్మరు, అవి మంచి కమ్యూనిస్ట్ దేశాలు. అయితే ఈయన జైల్లో ఉన్నాడు. ఆ వ్యక్తికి నిద్ర పట్టలేని పరిస్థితి ఏర్పడింది. ఎవరికన్నా అరెస్ట్ చేసిన ఇదేంటిది, నా చుట్టుపక్కల ఎంతమంది ఉంటే కనీసం ఒక చుక్క నీళ్ళు ఇవ్వలేకపోయారు, ఈయన నాకేమిచ్చాడు? నీళ్ళు ఇచ్చాడు. అంటే ఈయన ప్రేమలో ఏదో దేశం విడిచి ఇక్కడికి వచ్చంటే ఏదో ఉందని అదే వ్యక్తి మళ్ళా జడ్జి ముందు నిలబడి, సార్ ఈయనకి నేనే బెయిల్ ఇస్తాను, ఈయన విడుదల చేయడం. దేవునికి ఎంత అద్భుతమైన మాట. ఆ లాయర్ ఆ మాట వినగానే ఆ లాయర్ ఆయనతో అంటుందంట, ఐ నెవర్ సీ హ్యాపెనింగ్ దిస్ మిరాకిల్ లైక్ దిస్. ఇంత అద్భుతమైన కార్యము జరగటం నేను జీవితంలో ఎప్పుడు చూడలేదు సార్ అందంట. అప్పుడు ఈయన చెప్పిన మాట, అవర్ గాడ్ ఈజ్, మన దేవుడు మిరాకిల్ వర్కింగ్, అద్భుతాలు చేయగలిగిన దేవుడు. హల్లెలూయా అని చెప్పగానే విడుదల చేసినప్పుడు ఆయనను బయటకు వచ్చాడు. బయటకు వచ్చినప్పుడు అరెస్ట్ చేసిన వ్యక్తి అన్నాడంట, మీ దేవుడే నిజమైన దేవుడు. హల్లెలూయా. ఈ రోజున ఆయన అమెరికాను విడిచి రష్యా దేశానికి వెళ్ళడానికి కారణం ఏంటంటే, అయ్యో రష్యా దేశంలో అనేక మంది దేవుని బిడ్డలు నశించిపోతున్నారు, నాకు ఇచ్చిన పరిధిలో వారికి నేను సేవ చేయాలని తపనతో పరిగెత్తండి. ఏమి ఆశించి కాదు, ఆత్మల రక్షణ ఆశించి. హల్లెలూయా. ఈ రోజున మనం ఏమి ఆశించి దేవుని దగ్గరికి వస్తున్నాం, మరలా మేము గుర్తిస్తున్నాం. దేవుడిని ఆశించండి. దేవునిని ఆశిస్తే మనకి ఇంకేముంటుంది ఒకసారి ఆలోచించాలి. దేవునిని ఆశించి బ్రతికితే వా, రాహాబును దేవుడు దీవించినట్లుగా దేవుడు మనలను మన కుటుంబాలను కూడా దేవుడు దీవిస్తాడు. అలాంటి కృపలో మనం ముందుకు సాగాలంటే లోకమును కాదు ఆశించాలి, లోకములో ఉన్న వాటిని కాదు ఆశించాలి, లోకములో కలిగే ఆ ఆశీర్వాదాలను కాదు మనం ఆశించాలి. ఎవరిని ఆశించాలండి? ఉన్నతమైన దేవుడు. హల్లెలూయా. అభిషక్తుడైన దేవుడు. ఆయనను ఆశించి బ్రతికితే నీకు ఏలేమి, ఏ కష్టం, ఏ బాధ ఉంటుందండి. ఏ బాధ, ఏ కష్టం మనకు దరిదాపుల్లో కూడా రానివ్వడు. అటువంటి కృపలో మనం ముందుకు సాగాలని యేసయ్య ఆశపడుతున్నాడు. అందుకు నేను దైవజనులు వారికి ఇచ్చిన ప్రేరణతో ఈ 21 రోజు మనోహర ఉపవాస పండుగలను వారు ఏర్పాటు చేశారు. ఈ ఉపవాస పండుగ దినాల్లో 15వ రోజు విన్న వాక్యాన్ని ఒకసారి ఆలోచించాను. నేను దేన్ని ఆశించి గుడికొచ్చాను? పాస్టర్ గారు రమ్మన్నారు, వచ్చావా? స్తోత్రం, దేవుడు నీతో మాట్లాడాడు. బలవంతంగా వచ్చావా? స్తోత్రం, దేవుడు నీతో మాట్లాడాడు. నువ్వు ఆత్మీయతలో ఎదిగి అంటే అభివృద్ధి చెందాలని వచ్చావా? ఇంకా స్థిరపడాలని వచ్చావా? స్తోత్రం, నీకు
ఇది సరి చేయబడాలని వచ్చావా? నీ మేలుకే అయింది. అందరూ ఒక్కసారి మోకాళ్ళ మీద వద్దామా? ఒక్కసారి మనం ఆలోచించండి. దేవుడు మనల్ని ప్రేమించాడండి. దేవుడు తన కృపను తక్కువ చేయలేదమ్మా. తన ఉన్నతమైన ప్రణాళికలో దేవుడు మళ్ళీ ఉంచాడు. లోకమును చూస్తూ లోకంలో కొట్టుకుపోతుంటే యేసయ్య, నాన్న లోకంలో కాదు నాన్న నువ్వు వెళ్ళవలసింది, యేసయ్య మార్గం